మోంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ఏపీ తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో విశాఖను విలువెల్లాడించిన హుదూద్ తుఫాన్ ని గుర్తుకు తెస్తోంది ఇది. ఇవాళ తుఫానుగా, రేపు పెను తుఫానుగా మారి కోస్తాంధ్రపై విరుచుకుపడనున్న మోంథా హుదూద్ అంత తీవ్రతతో రాబోతోందా? అదే ఇప్పుడు కోస్తావాసులు కలవరం పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ తీరం వైపు కదులుతోంది. మోందాగా నామకరణం చేస్తున్న ఇది మంగళవారం నాడు తీవ్ర తుఫాన్ గా మారి కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో అర్ధరాత్రి పూట తీరం దాటనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అన్ని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విజయనగరం, విశాఖలో 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మోందా తుఫాన్ ఎంత వేగంతో ఏపీ తీరాన్ని తాకుతుందనేదే ఇప్పుడు కలవరం రేపుతోంది, కలవరం సృష్టిస్తోంది. 2014లో విశాఖను వణికించిన హుదూద్ తుఫాన్ బీభత్సం జనానికి గుర్తుకొస్తోంది. మళ్లీ అప్పట్లో 200 కిలోమీటర్ల వేగంతో హుదూద్ తుఫాన్ విశాఖ తీరాన్ని తాకి విలయం క్రియేట్ చేసింది. దాదాపు 21,000 కోట్ల ఆర్థిక నష్టాన్ని కలగజేసింది. అయితే ఇప్పుడు దూసుకొస్తున్న మోందా తుఫాన్ తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది హుదూద్ అంత పెను తుఫాను కాకపోయినప్పటికీ ఏపీ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. తుఫాన్ ముప్పును ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.